చేశారు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారు కరెంట్లీ ఈజ్ సూపర్ బిజీ విత్ స్పిరిట్. నేనెళ్ళి సార్ అంటే ఐ హావ్ 2 మినిట్స్ అని అన్నారు. 2 మినిట్స్‌లో ఇంకా సార్ నేను 'మ్యాంగ్‌స్టర్స్ మల్లేష్' అనే సినిమా చేశాను సార్. ప్రొడ్యూసర్ యూఎస్ నుంచి వచ్చాడు. సురేష్ బొబ్లీ గారు మ్యూజిక్ చేశారు. అమ్మమ్మతో డీఓపీ చేశారు సార్. నేను హీరోగా చేశాను సార్. దీంట్లో మొత్తం రూరల్ కామెడీ సార్. 5,00,00,000 ఖర్చయింది సార్. మీరు ఒకసారి ట్రైలర్ గాని ట్రైలర్ లాంచ్ చేస్తే బాగుంటుంది సార్. ఇంత ఫాస్ట్‌గా చెప్పుకున్నాను నేను. లిటరల్లీ బికాజ్ ఆయన 2 నిమిషాలు ఇచ్చారు. నాకు ఆ 2 నిమిషాలు నా నా అవకాశం అది. అది మారిందా? ఆ 2 నిమిషాలు నేను ఇఫ్ హి కెన్ గెట్ మై అటెన్షన్, ఐ మీన్ ఇఫ్ ఐ కెన్ గెట్ హిస్ అటెన్షన్, నేను మాట్లాడిన తీరు కూర్చోను ఫస్ట్ అన్నారు. కూర్చొని ట్రైలర్ చూపి అన్నారు. ట్రైలర్ కట్ చూపించాను. తర్వాత టీజర్ చూపి అన్నారు. నా ఫోన్‌లో ఇంక ఎతుకుతున్నా టీజర్. లేదు నా ఫోన్‌లో చూస్తా అన్నారు. ఆయనకు జెన్యూన్‌గా నచ్చింది సార్. నచ్చి బాగున్నావు పొగరుబోతుగా, ఈ గడ్డం, జుట్టు లుక్ బాగుంది. అండ్ ట్రైలర్‌లోనే జ్యోతి చెస్ట్ మీద నేను పడుకున్నప్పుడు ఒక చాలా బాగుందది. ఒక అమ్మతనం ఉంది. ఇట్స్ ఇట్స్ సో నైస్ అని చెప్పి సార్ ఎంకరేజ్ చేశారు సార్. అండ్ ఆ ఎంకరేజ్‌మెంట్ మాకు కొండంత ధైర్యమే ఇచ్చింది. సో, అందుకనే అన్నా టీఎఫ్ఐకి బానిస అంటే ఈళ్ళందరూ సార్ ఎవరిని సార్ నేను చిన్న పిల్లోడిని ఈళ్ళందరి ముందు. పర్వతాలు ఈళ్ళందరూ. సో, నేను చిన్న రాయిలాగా అక్కడ ఉంటే దే ఆర్ లుకింగ్ ఎట్ మీ లైక్ నేను గూడా ఈడు గూడా ఓ పర్వతం అవుతాడు అన్నట్టు చూస్తున్నారు నన్ను. ఆ రెస్పెక్ట్ చాలు సార్. ఆ ధైర్యం చాలు సార్. నేను ఆ ధైర్యాన్ని, ఆ రెస్పెక్ట్‌ని పట్టుకునే ముందుకు కదులుతున్నాను. నా దగ్గర యాస్ ఐ సెడ్ ఇంకో అస్త్రం లేదు నా దగ్గర. టాలెంట్ అండ్ స్కిల్ అనేది వచ్చే కథ బట్టి ఉంటుంది. సో, వచ్చే కథని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సెలెక్ట్ చేయటం, అవకాశం వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుర్రను వాడుకుంటూ పని చేయటంలోనే ఐయామ్ కీపింగ్ మై అటెన్షన్ అండ్ ఫోకస్ దేర్ సార్. యాహ్! మార్కెట్ లేదన్నారు గదా! శ్రీనాథ్ గారు. సార్? మార్కెట్ లేదు అనేది ఒక ట్యాగ్‌లైన్‌లా ఉండేది గదా! అవును సార్. మీకు. యాహ్! మల్లేష్ మార్కెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దనుకుంటున్నారు? సార్ నంబర్లు చెప్పటానికి కూడా అంత నాకు అంటే ఈయన పెట్టిన పెట్టుబడి రావటం అనేది ఒక సార్ ప్రైమరీ ఇది కదా! మొదటి గెలుపు సార్. నా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వాపస్ ఆయనకొచ్చిందంటే నా మొదటి గెలుపు సార్. నేను అక్కడి దాకా చూస్తున్నాను. అదైతే